హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. టుడే రాజీ హోమ్ స్టైల్లో గ్రీన్ చికెన్ని ఫుల్ గ్రేవీతో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు వేసేసుకొని వాటర్ ఏం వేయకుండా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా కొత్తిమీరని, పచ్చిమిర్చిని, అలాగే అల్లాన్ని, వెల్లుల్లిని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, అలాగే కట్ చేసిన అల్లం ముక్కల్ని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, కట్ చేసిన పచ్చిమిర్చి పీసెస్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఎక్కువగా వేయొద్దండి. అరకిలోకు ఒక 5-6 పచ్చిమిర్చి అయితే కనుక స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా వేస్తే కారం ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. సో చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఎంత స్పైస్ తినగలరో చూసుకొని వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చికెన్ అనేది చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. చూడండి, 3 విజిల్స్ కల్లా చికెన్ మనం ముట్టుకోగానే పీసెస్ అయిపోతుంది. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే చాలు. స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మరో 1 గ్లాస్ పైన వాటర్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఈ గ్రేవీ అంతా బాగా చిక్కబడి కుతకుతమని ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక 3-4 నిమిషాల కల్లా ఇది బాగా చిక్కబడిపోతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఉడికించిన చికెన్ పీసెస్ వేసుకొని మరో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ పీసెస్కి గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఫైనలీ కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో గ్రీన్ చికెన్ని ఫుల్ గ్రేవీతో సూపర్గా చేసుకునే ప్రాసెస్. హైదరాబాద్ వాళ్ళు ఈ చికెన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే సండే స్పెషల్గా ప్రిపేర్ చేశాను. సూపర్ అంటే సూపర్గా కుదిరిపోయింది. మరి మీకు నేను చేసిన ఈ గ్రీన్ చికెన్ ఫుల్ గ్రేవీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.